ఆర్‌జిఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతికి సంబంధించి 4వ రోజు నిర్వహించవలసిన పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు గుణింతాల గుర్తులు, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం ఇచ్చారు. చూడండి, ఉపాధ్యాయ కృత్యం ఇచ్చారు ముందుగా. ఇది పూర్తి తరగతి కృత్యం. కృత్యం పేరు ఇదేమి రంగు. దీనికి అవసరమైన సామాగ్రి వివిధ రంగుల కార్డులు, గుణింతాల చార్టు. నిర్వహణ విధానం: ఉపాధ్యాయుడు ఏదైనా ఒక రంగు కార్డు చూపించి పేరు చెప్పాలి. కార్డు చూపించి రంగు పేరు చెప్పమనాలి. విద్యార్థులు చెప్పిన వాటిని గ్రీన్ బోర్డు మీద రాయాలి. రాసిన పదాల్లో గుణింతాలను గుర్తించాలి. ఉదాహరణకు ఉపాధ్యాయుడు నీలం అని పేరు చెప్పారనుకోండి, ఈ నీలం అనే పేరున్న కార్డును విద్యార్థులు చూపించి ఆ పేరును బోర్డు మీద రాయాలి. ఆ పేరులో ఉన్న గుణింతాలను గుర్తించాలి అన్నారు. ఇక్కడ ఈ పేరులో చూడండి, నాకు గుడి దీర్ఘం ఉంది కదా, ఈ విధంగా. తర్వాత ఎరుపు చూడండి, ఎరుపు అనే పదంలో రాకు కొమ్ముంది, పాకు కొమ్ముంది. ఈ విధంగా గుణింత గుర్తులున్న అక్షరాలను గుర్తించాలి. తర్వాత పసుపు, సాకు కొమ్ముంది, పాకు కొమ్ముంది. తర్వాత తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం పదాలను చెప్పించాలి. వాటిని బోర్డుపై రాయాలి, చదివించాలి. ఇక్కడ జట్టు కృత్యం చూడండి, క్రింది పదాలలో తేడాను గుర్తించండి, చదవండి. ముందుగా ఈ 2 వరుసలు చూద్దాము. ఇక్కడ తలకట్టు ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది. కలం, ఇక్కడ ఈ పదంలో కాకు దీర్ఘం ఇచ్చారు కాబట్టి కాలం. గద, గాడిద. చదరం, చాప. తర్వాత ఈ 2 వరుసలు గుడి, గుడి దీర్ఘం చూడండి, గాకు గుడి ఇచ్చాడు, గి. అదే గుడి దీర్ఘం ఇస్తే గీ. ఈ విధంగా తేడాలను గమనిస్తూ చదవాలి మనం. గిలక, గీత. చిలక, చీమ. జింక, జీడి. తర్వాత కొమ్ము, కొమ్ము దీర్ఘం. ఇక్కడ చూడండి, కాకు కొమ్ము ఇచ్చారు, కు. కాకు కొమ్ము దీర్ఘం ఉంది, కూ. ఈ విధంగా కుడుము, కూతురు. ఇక్కడ చదువు, దాకు కొమ్ము, వాకు కొమ్ము ఇచ్చారు. ఇక్కడ తూకం, తాకు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి మనం కూడా దీర్ఘం తీసి చదవాలి, తూకం. తర్వాత గుడి, ధూపం. తర్వాత వ్యక్తిగత కృత్యం చూడండి, కింది అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఇక్కడ చూడండి, ముసుగు, మురారి, మునగ. ఈ విధంగా కలిపి ఇక్కడ రాసి చదవాలి. ముసుగు, మురారి, మునగ. తర్వాత తూనీగ, తూము, తూకం. తర్వాత దూరడం, దూకడం, దూరం. తర్వాత చూడండి, సాధన పత్రం, చదవటం, వ్యక్తపరచడం. క్రింది పదాలను చదవండి, పట్టికను పూరించండి. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఉన్నాయి, ముందుగా పదాలు చదువుదాం. కలప, పులి, చురక, దీపం, తులం, తూనీగ, పీట, నూలు, మామ, కూతురు, నడక, గిలక, జామ, పనస, గుణపం, కిటికీ, గీత, తామర. ఇక్కడ ఇచ్చిన పదాల్లో తలకట్టుతో ఉన్న పదాలు రాయాలి. ఉదాహరణ కలప రాశారు. ఇంకా చూడండి, నడక ఉంది, పనస. ఇక్కడ రాయండి, నడక, పనస. తర్వాత దీర్ఘంతో ఉన్న పదాలు మామ, జామ, తామర. గుడి ఉన్న పదాలు గిలక, కిటికీ. ఇవి 2 ఉన్నాయి. గుడి దీర్ఘం ఉన్న పదాలు దీపం, పీట, గీత. కొమ్ము ఉన్న పదాలు పులి, చురక, తులం, గుణపం. కొమ్ము దీర్ఘంతో ఉన్న పదాలు తూనీగ, నూలు, కూతురు. తర్వాత రాయడం,
కింది పదాలను జతపరచండి, రాయండి. ముందుగా జతపరచండి. జామకాయ, తామర పూలు, గాలిమర, పాలమీగడ, ఆకుకూర. ఈ 2 పదాలను జతపరిచి ఇక్కడ రాయండి. జామకాయ వాళ్ళే రాసున్నారు. తర్వాత తామర పూలు, గాలిమర, పాలమీగడ, ఆకుకూర. 3 చూడండి. కొమ్ము దీర్ఘం ఉండే పదాలు రాయండి. ఇక్కడ చూడు అనే పదం ఇచ్చారు కదా! ఇది చాకు కొమ్ము దీర్ఘం ఉంది. చూడు అలాంటి కొమ్ము దీర్ఘం అక్షరాలతో కూడిన పదాలు రాద్దాం. ఇక్కడ చూడండి. కూతురు కా కొమ్ము దీర్ఘం. తూకం, తూనీగ, దూరం, ధూపం. తర్వాత కింద గీత గీసిన అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి, చదవండి. ఇక్కడ కరం ఉంది కదా! కింద గీత గీసిన అక్షరానికి దీర్ఘం చేర్చాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కాకు దీర్ఘం రాశారు పైన. అప్పుడు కారం. తర్వాత గాకు దీర్ఘం చేర్చి రాస్తే గారం, వారం, జాడ, వాడ. తర్వాత చూడండి ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అంటే ఇంతవరకు జరిగిన పాఠాల నుండి ఏవైనా 10 పదాలు టీచర్ గారు డిక్టేషన్ చెప్తారు. అవి రాయాలి.